వాటిపైన ఇప్పటికైనా స్పష్టంగా ఇలాంటి ప్రకటన ప్రభుత్వం నుండి లేదు. ముఖ్యమంత్రి గారికి పట్టవా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఎస్, అసెంబ్లీ ఈరోజు కాకపోతే రేపు పెట్టుకోండి, రెడీ ఉన్నాం. దేనికైనా దానికి చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి సమాధానకైనా సరే, ఎలాంటి ప్రశ్నకైనా సరే మేము రెడీ ఉన్నాం. కానీ ఇలాంటి సంక్లిష్టమైనటువంటి సమయంలో రాజకీయాలని పక్కన పెట్టి ప్రజలను ఆదుకోవాల్సిన సమయంలో బురద రాజకీయాలు చేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. మరి గతంలో కూడా ఇదే అసెంబ్లీ వేదిక పైన ఎన్నో ఎంక్వైరీలు చేశారు, ఎన్నో ఆరోపణలు చేశారు మా పైన. విద్యుత్ కొనుగోళ్ల పైన చర్చకు సిద్ధమన్నాం, సమానం చెప్పినాం, తోక ముడుచుకొని ప్రభుత్వం పారిపోయింది. అదేవిధంగా పవర్ ప్రాజెక్ట్స్ పైన కూడా తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేసింది అసెంబ్లీ వేదిక. గట్టిగా నిలదీస్తే ప్రభుత్వం తోక ముడుచుకొని పోయినది. ఫార్ములా ఈ కార్ రేస్ మీద అనవసరంగా మా పైన కేసు పెడితే, మా పక్క పార్టీ కార్మిక అధ్యక్షులు కేటీఆర్ పైన పెడితే చర్చకు రెడీ సిద్ధం అని చెప్తే భయపడి ముఖం చాటేసుకొని పారిపోయింది ప్రభుత్వం. సరైన సమాధానం చెప్పే సమయంలో మైక్ కట్ చేస్తుంది ప్రభుత్వం. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, కాళేశ్వరం పైన ప్రజలందరూ కూడా స్పష్టత ఉన్నది. స్పష్టత కావాల్సింది ఈ దురుద్దేశంతో ఏ రకంగానైతే ప్రజలకి తప్పుదోవ పట్టించి, ఏ రకంగానైతే ఎన్నికల సమయంలో అబద్ధాల పునాదులపైన ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారో, ఏ రకంగా కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ విమల ప్రాజెక్ట్ అని చెప్పి అధికారంలోకి వచ్చిర్రో, ఇప్పుడు అదే కాళేశ్వరాన్ని వాడుకొని కొత్త ప్రాజెక్టులు కడతా ఉంటే దాని సమానం చెప్పలేక మరొకసారి తప్పుదోవ పట్టించే ప్రయత్నానికి ఈ యొక్క కమిషన్ ఏదైతే ఇచ్చిరో కాంగ్రెస్ కమిషన్ ఇది రాజకీయ దురదృష్టంతో వేసేటువంటి కాళేశ్వరం పైన కమిషన్ని అసెంబ్లీలో పెట్టి ఎస్ చర్చకు సిద్ధమే, కానీ మాకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కి ఇవ్వండి అవకాశం, మైక్ కట్ చేయకుండా మాకు ఇవ్వండి అవకాశం. తప్పకుండా నిజాలన్నీ కూడా బయటపెడతాం. మీరు చేసే అసత్య ప్రచారాలన్నీ కూడా తప్పుడని చెప్పేసి చేసే అసత్య ప్రచారాన్ని కూడా బయట పెడతాం. మీ యొక్క నిజాన్ని చెప్పి మీ యొక్క బట్టలు ఇప్పడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ లెజిస్లేటివ్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో మేము ఎప్పటికైనా సిద్ధమే ఉన్నాం, మరొకసారి చెప్తా ఉన్నాం. కానీ ప్రజలని గాలికి వదిలేసి గాలి రాజకీయాలు చేస్తా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. వారికి అండగా ఉండాల్సిన అవసరం ఈరోజు ప్రభుత్వం పైన ఉంది, ప్రభుత్వ యంత్రాంగం పైన ఉన్నది. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అసెంబ్లీ నడిస్తే యంత్రాంగం అంతా కూడా అసెంబ్లీకి రావాల్సినటువంటి సందర్భం ఉంటుంది. ఎవరు నేషనల్ స్పెషల్ ఆఫీసర్గా ఎంతమంది అధికారులను నియమిస్తున్నావు, అక్కడ ఏం నష్టపరం పంపించినావు, అక్కడ ఏం రిలీఫ్ చేస్తున్నావు, అక్కడ ఏమీ లేదు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే మొత్తం 24 గంటలు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నడుస్తూ ఉంది. కాబట్టి ఈ అసెంబ్లీ వేదిక తప్పకుండా అన్ని అంశాలను కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రజలు కూడా ఆదుకోవాల్సిన బాధ్యత. అటు వరదలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, యూరియా లేక రైతులందరూ రోడ్లపైన ఉన్నారు. 10 రోజుల నుంచి కూడా సమానం లేదు ప్రభుత్వం దగ్గర, ఈ ముఖ్యమంత్రి దగ్గర, మంత్రుల దగ్గర సమానం లేదు. రాజకీయాలే వాళ్ళకి కావాలి, ప్రజల బాగోగులు వద్దు వాళ్ళకి. కాబట్టి తప్పకుండా మేము కూడా అన్నిటికీ నిలదీస్తానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల తరపున గొంతిప్తానికి రెడీ ఉన్నాం. మీరు ఎన్ని కుట్రలు పనినా అన్ని కుట్రలను కూడా పటాపంచలు చేసేటువంటి బాధ్యత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నది. మేము గతంలో కొత్త ఏం కాదు, డే 1 నుంచి కూడా మీరు 10ల సంఖ్యలో ఎంక్వైరీ కమిషన్ చేశారు. ఎండ్లో కూడా పసలేదు. అన్ని కూడా ఏ కోర్టులో పోయినా, ఏ న్యాయస్థానాలు పోయినా చెంపదెబ్బలు మొట్టకాయలు పడితేనే ఉన్నాయి ప్రభుత్వానికి మొదటి నుంచి కూడా. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా అన్ని వేదికల పైన ఈ ప్రభుత్వం చేసిన తప్పుడు పనులన్నీ కూడా తప్పకుండా తేటతెల్లం చేస్తామని చెప్పి కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం.